ప్రతిభగల క్రీడాకారుల భవిష్యత్తును కాలరాస్తూ గత 4 సంవత్సరాల్లో ఏసీఏ నుండి వచ్చిన సుమారు 80 లక్షల రూపాయల నిధులు అసోసియేషన్ నాయకులు దారి మళ్లించారని ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ శివకుమార్, బాపిరాజు, సత్యస్వరూప్, నగేష్లు ఆరోపించారు. కాకినాడ జయ రెసిడెన్సీలో ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా అసోసియేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను సభ్యుల ముందు ఉంచేందుకు సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నామని తెలిపారు. గత 4 సంవత్సరాలలో ఏ ఫార్మాట్లోనూ టోర్నమెంట్ నిర్వహించకపోగా క్రీడాకారులు వారి ప్రాక్టీస్ నిమిత్తం ఇతర టోర్నమెంట్లలో పాల్గొంటే వారిని పక్కన పెట్టడం వంటి నియంతృత్వ ధోరణుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదేవిధంగా ప్రతిభను పక్కన పెట్టి డబ్బులు ఇచ్చిన వారిని జట్టుల్లో వేయడం వంటి అనైతిక ధోరణులకు స్వస్తి పలికేందుకు ఈ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. అసోసియేషన్ కాలపరిమితి ఆగస్టుతో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలకు తేదీని ఖరారు చేశామన్నారు. అసోసియేషన్ నియంతృత్వ ధోరణి కారణంగా జిల్లాలో క్రికెట్ క్రీడాకారుల భవిష్యత్ కుంటుపడిన నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జోక్యం చేసుకుని అసోసియేషన్లో నెలకొన్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి దోషులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ సెక్రటరీ కె బాపిరాజు, మాజీ వైస్ ప్రెసిడెంట్ ఏఎస్ ఫరూక్, రాజమండ్రి ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ బాబు, కోనసీమ ఇన్ఛార్జ్ ఏవిటి వర్మ, పెద్దాపురం ఇన్ఛార్జ్ ఏ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. సత్యస్వరూప్, నేను ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్. అయితే క్రికెట్ అనేది ఏదైనా సరే ముందుకు మనకి ఒక ప్లేయర్ ఎవరైనా వచ్చినట్లయితే వాడు ప్రాపర్గా కోచింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ గేమ్లో బాగా రంగంలోకి దిప్పేవాడిని ఆ క్రికెటే ఒక పిచ్ కింద ఎక్కించి కోచింగ్ వాడికి ఫస్ట్, తర్వాత మ్యాచ్ ప్రాక్టీస్లు ఉండాలి, మ్యాచ్లు కండక్ట్ చేయాలి. ఏదో రకంగా లీగ్ టోర్నమెంట్లని, నాకౌట్ టోర్నమెంట్లని అవన్నీ జరుగుతుండే గతంలో. అలాగనే వెళ్ళి డిస్ట్రిక్ట్ మ్యాచ్లు కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఎలాగ వెళ్ళడానికి ఒక ప్రిపరేషన్, ఇవన్నీ కూడా ఒక మెంటల్ గేమ్. ఇది మెంటల్గా కూడా ప్రిపేర్ అవ్వాలి ప్లేయర్ అన్నవాడు. ఎన్నిటికంటే ఆర్ట్ ఆఫ్ మ్యాచ్ ప్రాక్టీస్, రెగ్యులర్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా ఉండాలి. అయితే అవన్నీ జరిగినప్పుడే చాలా బాగుంటుంది. ప్లస్ మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి దానికి. సమ్మర్లో కూడా ప్రత్యేకంగా కొంతమంది ఏంటంటే సమ్మర్ క్యాంప్ ఎందుకని అనుకుంటారు, సమ్మర్లో మానడం కాదు. 100 మంది ప్రాక్టీస్కి వచ్చినట్టు సమ్మర్ కోచింగ్ వచ్చినట్లయితే అందులో 10 మంది అయినా దాంట్లో ఫిక్స్ అయిపోతారు. క్రికెట్లో మానరు వాళ్ళు. 90 మంది మానేస్తే మానేయచ్చు, 10 మంది అయినా మంచి ఆటగాళ్ళు ఇందులోకి వచ్చినట్లు చాలా బాగుంటుంది మనకి ఇందులో. అయితే వీళ్ళందరినీ కూడా మనం ప్రాపర్గా గైడ్ చేసి ఆడించడం అనేది అసోసియేషన్ యొక్క బాధ్యత. ఇవన్నీ సరిగా జరగట్లేదని మాకు తెలుస్తోంది. ఇవన్నీ ఒక ప్రాపర్గా జరిగాయి. అదే కాకుండా ఒక అడ్మినిస్ట్రేషన్ కూడా ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ 1975లో స్థాపించారు. సుమారు 50 ఏళ్ళు అవుతుంది పెట్టింది. అది పెద్దలు వారందరూ రంజీ క్యాప్టెన్ గారు, గోపన్ గారిని ఇవాళ ఏంటంటే అవసాన దశలో ఉంది. విధంగా చెప్పాలంటే అవసాన దశలో ఉంది. అసలు ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ అనేటువంటిది అవసాన దశలో ఉన్నదనేటువంటి మాట మేము అందరి ముందు చెప్పుకోవడమే మాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో T20 కానీ, IPL కానీ, లేకపోతే వన్డేస్ కానీ ఈ దశల వారీగా జరుగుతున్నటువంటి క్రమంలో ఆట ఒక ప్యాషన్ ఏంటి పిల్లలకి. ఇప్పుడున్నటువంటి జనరేషన్, మాకు అప్పుడు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మా జీవితం అంతా మ్యాటి వికెటే. మేము ఎంత పెద్ద స్థాయి క్రికెట్ ఆడినప్పటికీ ఆఖరి దశలో గ్రాస్ చూసాం. గడ్డి చూడని బ్రతుకులు అనమాట మావన్నీ. ఆటే గ్రాస్ మీద ఆడాలి. టర్ఫ్ వికెట్ అనేటువంటిది ఎక్కడో ఉండేదట, విజయవాడలో ఉన్నదట, ఆంధ్ర రాష్ట్రానికి అనుకునేవాడు. తర్వాత హైదరాబాద్ వేరు, ఆంధ్ర వేరు. క్రికెట్లో అంతా ఉమ్మడి రాష్ట్రం అయినప్పటికీ హైదరాబాద్ క్రికెట్ వేరు, ఆంధ్రప్రదేశ్ ఏసీఐ క్రికెట్ వేరు. ఏసీఐలో అరకొర ఆటలతోటే చాముండేశ్వర్ నాయుడు లాంటి వాళ్ళు, ఎంఎన్ రవికుమార్ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భాస్కర్ రామ్మూర్తి ఈ స్పెషల్ జనరల్ మీటింగ్లో మళ్ళీ మేము 2025 నుంచి 28 వరకు ఎఫ్ఎస్ కౌన్సిల్ని ఎన్నుకుని పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నాము అసోసియేషన్ సభ్యులందరూ. అలాగే ఇక్కడ గత సంవత్సరం నుంచి జిల్లా క్రీడాకారులకి ప్రాక్టీస్ పిచ్లు కూడా లేవు, ప్రాక్టీస్ జరగట్లేదు. ఏమంటే కారణాలు తెలియవు. నెక్స్ట్ మనకి ఇక్కడ T20 టోర్నమెంట్స్కి పర్మిషన్ ఉండదు, టోర్నమెంట్లకి పర్మిషన్ ఉండదు, T20 టోర్నమెంట్కి పర్మిషన్ ఉండదు, లీగ్ మ్యాచ్లు జరగట్లేదు.
అవన్నీ జరిగితేనే క్రికెట్లు తయారవుతారు. ఇంకో విషయం ఏంటంటే మేజర్ పాయింట్ ఏంటంటే T20 ఆడితే వాళ్ళకి పనిష్మెంట్ కూడా వస్తున్నారు ప్లేయర్కి. కానీ నేషనల్లోనే IPL నుంచే ఎంతో మంది క్రీడాకారులు T20 ఆడే మెయిన్ టెస్ట్లోకి వచ్చారు. దాన్ని చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ అని, SSV జైస్వాల్ అని వీళ్ళందరూ కూడా టెస్ట్కి వచ్చారంటే కారణం APL నుంచే. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా సూర్యవంశీ, మాత్రే వీళ్ళందరూ T20 IPL నుంచి వస్తేనే ఇప్పుడు ఇండియాకి ఆడతారన్న ఉద్దేశంలో ఉన్నారు. కానీ మన జిల్లాలో మాత్రం T20 ఆడితే ప్లేయర్కి పనిష్మెంట్. ఈ లక్ష్మీనారాయణ క్రికెట్ అసోసియేషన్ ఎక్స్ జాయింట్ సెక్రటరీ, పెద్దాపురం జాయింట్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను. అయితే మరి పూర్వం క్రికెట్లో మా పెద్దాపురం జోన్ నుండి మరి 5 మెంబర్స్ రంజీ ట్రోఫీ ఆడడం జరిగింది. దానికి కారణం నెంబర్ ఆఫ్ ఈ సమ్మర్ క్యాంప్స్ అవ్వచ్చండి, మంచి మంచి కోచింగ్ క్యాంపులు అనేవి జరిగేవి పూర్వం. మీరు ఇప్పుడు అసలు కోచింగ్ క్యాంప్ అనేది లేదు ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్. మరి ఇప్పుడు దాకా మా పెద్దలు చెప్పినట్టుగా, మా వైస్ ప్రెసిడెంట్స్, మా సెక్రటరీ అందరూ చెప్పినట్టుగా మరి గతంలో జోన్ వైజ్ ఉండేదండి. కోనసీమ జోన్, కాకినాడ జోన్, పెద్దాపురం జోన్, రాజమండ్రి జోన్ అని చెప్పి జోన్ వైజ్ అనేసరికి ఒక టీంకి 14 మంది పిల్లలను తీసుకొస్తాం. ఈ 4 జోన్లు బెస్ట్ పెర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఈస్ట్ గోదావరి ఒక టీంకి సెలెక్ట్ చేసేవారు ఇక్కడ. దానివల్ల అక్కడ మన క్రికెట్ ఎంకరేజ్మెంట్గా ఉండేది పిల్లలకు కూడా. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ఒక 14-16 టీం తీసేస్తున్నారు. అంటే మొత్తం ఈ ఉమ్మడి తూర్పుగోదావరిలో లెక్క పెట్టుకుంటే ఈ 14 మంది అంటే ఇంకా ఎవరో క్రికెటర్స్ తయారవుతారండి. మనం ఎంకరేజ్ చేయడానికే కదా మనంతా ఉండేది. క్రికెట్ అనేది బిజినెస్ కాదు కదా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా పంపిణీకి వినియోగించే MDU వాహనాలు రద్దు చేయడంపై పిఠాపురంలో డ్రైవర్ల ఆందోళన. 25,000 కుటుంబాలు రోడ్డున పడనున్న దృష్ట్యా తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వంగా గీత. ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నియంతృత్వ ధోరణి కారణంగా జిల్లాలో కుంటుపడిన క్రికెట్ క్రీడాకారుల భవిష్యత్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జోక్యం చేసుకుని అసోసియేషన్లో నెలకొన్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి దోషులపై చర్యలు చేపట్టాలని డిమాండ్. అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలంలోని దేవాదాయ శాఖలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్న APRCS జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.